హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి వ్లాగ్స్. ఈ రోజు అయితే బెస్ట్ హోమ్ మేడ్ సోప్ చూపించబోతున్నాను. చార్కోల్ సోప్ పొల్యూషన్ వల్ల వచ్చే డస్ట్ని, ట్యాన్ని, యాక్నీని, పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఈ సోప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి, ఎక్సెస్ డస్ట్ని రిమూవ్ చేసి చాలా క్లియర్ స్కిన్ని అందిస్తుంది. ఫేస్ మీద ఉన్న ఆయిల్ రిమూవ్ అయితే ఫేస్ మీద ఉన్న పింపుల్స్, యాక్నీ కంట్రోల్ అవుతుంది. ఈ చార్కోల్ సోప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. చార్కోల్ సోప్ చేసుకోవడానికి చార్కోల్ సోప్ బేస్ తీసుకున్నాను. చార్కోల్ సోప్ బేస్ లేకుంటే గోట్ మిల్క్ సోప్ బేస్ కానీ, గ్లిజరిన్ సోప్ బేస్ కానీ, లేదంటే పియర్ సోప్ అయినా తీసుకోండి. నేను చార్కోల్ సోప్ బేస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా పీల్ చేసుకుందాం. స్మాల్ పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా పీల్ చేసుకుంటే సోప్ బేస్ అనేది త్వరగా మెల్ట్ అవుతుంది. ఈ చార్కోల్ సోప్ డస్ట్ని, ట్యాన్ని రిమూవ్ చేసేదే కాకుండా స్కిన్ని వైట్నింగ్గా అండ్ గ్లోయింగ్గా చేస్తుంది. ఈ యాక్టివేటెడ్ చార్కోల్ స్కిన్కి న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇప్పుడు 100 గ్రామ్స్ చార్కోల్ సోప్ బేస్కి 1 to 2 గ్రామ్స్ చార్కోల్ పౌడర్ సరిపోతుంది. చార్కోల్ పౌడర్ ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. లేదంటే ఇంట్లోనే ఉన్న కొబ్బరి చిప్పని కాల్చి వాటితో చార్కోల్ పౌడర్ చేసుకోవచ్చు. డబల్ బాయిల్ మెథడ్లో సోప్ బేస్ని మెల్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇప్పుడు ఇంకొక గిన్నెలో సోప్ బేస్ వేసి మెల్ట్ చేసుకుందాం. స్పూన్తో మిక్స్ చేసుకోండి, బాగా మెల్ట్ అవ్వాలి. బాగా మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి చార్కోల్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి స్మెల్ కోసం 3 to 5 డ్రాప్స్ ఫ్రాగ్రెన్స్ ఆయిల్ వేయండి. నేను చెర్రీ బ్లాజమ్స్ యూస్ చేస్తున్నాను. ఈ ఫ్రాగ్రెన్స్ ఆయిల్ అనేది ఆప్షనల్. అండ్ అలానే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ 3 to 5 డ్రాప్స్ యాడ్ చేయండి. నేను టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేశాను. ఎసెన్షియల్ ఆయిల్స్ లేకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి, అవి యూస్ చేయొచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సిలికాన్ మౌల్డ్లోకి తీసుకుందాం. ఇది సిలికాన్ మౌల్డ్. ఈ సిలికాన్ మౌల్డ్ లేకుండా ఇలా చిన్న బౌల్ తీసుకొని కోకోనట్ ఆయిల్ అప్లై చేసి యూస్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని సోప్ బేస్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సోప్ బేస్ 250 గ్రామ్స్ తీసుకున్నా. 250 గ్రామ్స్కి 3 సోప్స్ వచ్చాయండి. ఇప్పుడు 3 to 4 అవర్స్ అలానే వదిలేయండి, చాలా చక్కగా సెట్ అవుతుంది. లేదంటే ఓవర్ నైట్ అలానే వదిలేయండి. 3 to 4 అవర్స్కి చాలా బాగా సెట్ అయ్యిందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసే కూడా చాలా బాగుంది. చాలా బెస్ట్ సోప్ అండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. స్కిన్ వైట్నింగ్కి కూడా చాలా రకరకాల సోప్స్, క్రీమ్స్ యూస్ చేస్తుంటాము. ఒకసారి ఈ సోప్ యూస్ చేయండి. డస్ట్ని, ట్యాన్ని, యాక్నీని, పింపుల్స్ని రిమూవ్ చేయడానికి చార్కోల్ బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి సోప్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.